నమస్తే, వెల్కమ్ టు డయల్ జై హింద్. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం, మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. హలో గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమమ్మ. అయితే జూలై 6 నుండి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అయితే చాలా మందికి అమ్మవారిని ఎలా పూజించాలో తెలీదు. అంటే ఇది ఇప్పుడే వింటున్న కల్చర్ కాబట్టి అయితే ఎలా పూజించాలి అంటారు, ఏం చేస్తే మంచిది? అలాగే కొంతమంది యుఎస్ యూకే వాళ్ళు ఉంటారు కదా, విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఎలా పూజించాలి అంటారు? వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటి నవరాత్రులు. దీనిని గుప్త నవరాత్రులు అని అంటారు. అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటట్టు ఎవరు చేసుకోవాలి అంటే చాలా పేదరికం అనుభవిస్తున్నటువంటి వారు, దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేనటువంటి వారు, లేదా జీవితంలో అన్నీ కోల్పోయాము, ఇక మాకు జీవితం బ్రతుకు మీదే ఆశ చచ్చిపోయింది అని అనుకునేటటువంటి వారు, చిట్ట చివరిగా ఏదైనా అవకాశం ఉంది అని అంటే గనక అవి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. నిజంగా ఆ తల్లిని భక్తిపూర్వకంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్లకు మళ్ళీ పునర్జన్మ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక బ్రతుకు మీద ఆశ చచ్చిపోయినటువంటి వారికి కూడా ఆశలు చిగురించేటటువంటి విధానంగా చేసేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అంటే వరాలిచ్చేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా, ఆరాధించడం ద్వారా అంధకారం తొలగిపోయి అనర్థాలు రాకుండా ఉండేలా చేసేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. కనుక ఈ అమ్మవారిని పూజించేటటువంటి తత్వము చాలా రకాలుగా తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. తంత్రశాస్త్రమునందు అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే పురాణాలలోకి వెళితే కనుక మార్కండేయ పురాణం, వరాహ పురాణము, అలాగే ఈ యొక్క మన వారాహి పురాణము, అలాగే మార్కండేయ పురాణము, దేవి భాగవతం, ఈ 3 పురాణాలలో కూడా అమ్మవారి యొక్క వైశిష్టమైనట్టు చెప్పడం జరిగింది. ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి సమయం కూడా రాత్రి సమయంలో ఆరాధన చేసుకోవాలి. చక్కగా మీరు ఆరాధన చేసుకుంటాను అని అంటే గనక, ఎవరైనా తెలియనటువంటి వారు ఈ 6వ తారీఖు నుండి నవరాత్రులు 9 రోజులు నిష్టగా ఉంటాను అంటే గనక చక్కగా ఒక పీటను వేసుకోండి. పీటను వేసుకొని దానిపైన ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రం వేసేసి, ఇంట్లో ఎర్రటి వస్త్రం వేసుకొని ఆ వస్త్రం మీద బియ్యం పోయండి. బియ్యం పోసి ఆ యొక్క బియ్యం పైన అమ్మవారి యొక్క పటాన్ని ఉంచండి. అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క పటం దొరుకుతుంది. విగ్రహాలు కానీ, కలశం కానీ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కేవలం ఒక ఫోటో తీసుకొని వచ్చి ఆ పీట మీద పెట్టుకోండి. దాని ముందర మామూలుగా సామాన్యంగా అమ్మవారి దగ్గర మనం ఇంట్లో ఎలాగైతే దీపం వెలిగిస్తామో చిన్నటి దీపాలు ఒక 2 తీసుకోండి. అమ్మవారికి ఇరువైపులా, అటు ఒక ఎడమ వైపు కుడివైపు 2 దీపాలు పెట్టండి. ఆ దీపాలు పెట్టేసి అమ్మవారి ముందర చిన్నగా గణపతి గౌరమ్మను చేసుకోండి. గణపతి గౌరమ్మను చేసుకొని, పసుపుతో గౌరమ్మను చేసుకొని, ఒక వినాయకుడు అంటే పూకతో ఉన్నటువంటి వినాయకుడు, వక్కతో ఉన్నటువంటి వినాయకుడు ఒకటి పెట్టుకోండి. అలా పెట్టుకొని చక్కగా షోడశోపచార పూజ, దీపం వెలిగించేసి చక్కగా గణపతి పూజ, గౌరీదేవి పూజ, అమ్మవారి యొక్క ఆరాధన, ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. మీకు పద్ధతులు తెలియవు అంటే అమ్మవారి యొక్క వైభవం యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం యొక్క చిన్న బుక్ దొరుకుతుంది. ఆ బుక్ తీసుకొని దాంట్లో పద్ధతులు ఉంటాయి. ధూపము, దీపము, నైవేద్యము, అమ్మవారికి షోడశోపచార పూజ ఎలా చేయాలి అనేటువంటి అన్ని విధానాలు ఉంటాయి. అలా తీసుకొని మీరు ఒక దీక్షలాగా చేసుకోండి. ఎవరైతే ఈ అమ్మవారి యొక్క దీక్ష చేద్దాము అని అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటే కనుక, ఒకటే పూట భోజనం చేయాలి. మనం 3 పూట్ల భోజనం చేయడానికి లేదు. అది కూడా రాత్రి సమయం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాతే భోజనం చేయడానికి అవకాశం. పొద్దున్నుంచి ఉపవాస దీక్షనే ఉండాలి. ఇక ఉపవాస దీక్ష అనేటట్టు నేను చేయలేకపోతున్నాను, అలాగే నాతో కాదు, నాకు బీపీ షుగర్లు ఉన్నాయి, ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయంటే సాత్వికమైనటువంటి ఆహారం, అంటే మితిమీరకుండా మన శరీరం నిలబడడానికి మనకు ఎక్కువగా పాలు, పళ్ళు, టిఫిన్ వగైరా వంటివి చేసుకోవచ్చు. అలాంటి దానికి ఇబ్బంది ఏమీ లేదు. సాయంత్రం ఫ్రెష్ అట్లా మళ్ళీ తప్పకుండా ఉదయకాలము, సాయంకాలం 2 పూటల స్నానం ఆచరణ చేసుకోవాలి. అలాగే ఎవరింట్లోనైతే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నారో వాళ్ళు నేల మీద చాప వేసుకొని పడుకోవాలి. సాంసారమైనటువంటి జీవితానికి, దాంపత్య జీవితానికి 9 రోజులు దూరంగా ఉండాలి. ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఎవరైనా సరే దూరంగా ఉండాలి. అలాగే అమ్మవారికి ఉదయకాలము కంటే రాత్రి పూజ చాలా విశేషము. రాత్రి ఇప్పుడు చాలా మంది రాత్రి అంటే ఏం చేస్తారంటే, సంధ్యా సమయం అయింది, 6 దాటిందంటే రాత్రి అయిపోయింది అని అనుకుంటారు. కానీ నిజానికి రాత్రి అనేటటువంటి శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే గనక
ఆకాశంలో నక్షత్రాలు ఉదయించినప్పుడే మనకు రాత్రి సమయమైనట్టుగా భావన చేసుకుంటాం. అంటే దాదాపు 8-8:30 సమయంలో రాత్రి అవుతుంది. అంటే ఆకాశం అంతా కూడా నల్లని రంగులో రావాలి, అయితేనే మనకు చీకటి అయినట్టుగా లెక్క. చీకట్లోనే అమ్మవారి యొక్క ఆరాధన, అంటే ఈ యొక్క ఆరాధన అమ్మవారి రాత్రి దేవత కాబట్టి రాత్రి అయిన సమయంలోనే అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నీకు 8 దాటిందంటే తెల్లవారుధాము 4 గంటల వరకు నువ్వు ఎప్పుడైనా పూజ, రాత్రి 12 గంటలకు కూడా పూజ చేసుకోవచ్చు, 1 గంటకు కూడా పూజ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత తినాలి మళ్ళీ. పూజ చేసుకున్న తర్వాతనే మనం ఆహార పదార్థాలు తీసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం అలాంటి అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టవచ్చు. అమ్మవారికి ప్రతిరోజు దినం తప్పకుండా ఒక పానకం మాత్రం తప్పకుండా పెట్టాలి. అది బెల్లం పానకము అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పానకంలో కాస్త యాలకులు వేసేసేసి చక్కగా అమ్మవారికి ప్రతిరోజున ఆ బెల్లపు పానకం తప్పకుండా పెట్టాలి. ఆ తర్వాత నువ్వు చక్కెర పొంగల్ పెడతావా, పులిహోర పెడతావా, దద్దోజనం పెడతావా, ఏది పెడతావా అనేటట్టు అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏమి అవసరం, మామూలుగా పటం పెట్టుకోవాలి, గణపతి గౌరవం పెట్టుకోవాలి, 2 దీపాలు పెట్టుకోవాలి. మనం పూజ చేస్తున్నప్పుడు వెలిగించాలి. మళ్ళీ అవి కొండెక్కాయంటే మళ్ళీ తెల్లవారుజామున ఎలాగైనా పూజ చేస్తాము అలా మనం పూజ చేసినప్పుడు అయితే దీపాలు ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి. సాయంత్రం 2 సార్లు దీపం పెట్టాలి. పొద్దున సాయంత్రం తప్పకుండా దీపం పెట్టాలి. రాత్రి సమయం చాలా విశేషం. పొద్దున నువ్వు పూజ చేస్తావో చేయఅనేది పక్కన పెడితే గనక మనం రాత్రి సమయమే చాలా ప్రాధాన్యత కాబట్టి రాత్రి సమయం తప్పకుండా ఈ రకమైన పద్ధతులు పాటించాలి. ఆ తర్వాత చాలామంది చేసుకుందాము అని అనుకుంటారు, కానీ వాళ్ళకు నెలసరి రావడము, లేదా ఇంట్లో కుదరకపోవడము, లేదా ఏదో ఒక ఇబ్బందులు విపత్తులు రావడంతో వాళ్ళు కొంతమంది చేద్దామనుకున్నటువంటి వాడు చేయలేకపోతారు. అలాంటి వారు ఏంటి అంటే అమ్మవారికి మరొక పేరు ఏంటంటే యజ్ఞవారాహి అని అమ్మవారికి పేరు. ఈ యజ్ఞవారాహి అంటే అమ్మవారిని యజ్ఞము ద్వారా కూడా అమ్మవారిని పూజించేటటువంటి అవకాశము, యజ్ఞము ద్వారా కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకునేటటువంటి అవకాశము యజ్ఞవారాహి అమ్మవారికి ఉంటుంది. కనుక ఎవరైతే ఈ పూజాది క్రతువులు కానీ ఈ నియమాలు కానీ పాటించలేనటువంటి వాళ్ళు ఉంటారో, మేము అమ్మవారికి ఏదైనా చెయ్యాలి, అమ్మవారి అనుగ్రహం మాకు సంపూర్ణంగా 9 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం మాకు ఒకే రోజు రావాలి అంటే అమ్మవారి యొక్క వారాహి యజ్ఞం అని చెప్పేసి ఉంటుంది. ఆ వారాహి యజ్ఞం చేసుకోవడం ద్వారా కూడా 9 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితము వాళ్ళకు ఒక్క రోజులో లభిస్తుంది. అందుకే అమ్మవారికి యజ్ఞవారాహి అని పేరు. కనుక ఈ యాగం కూడా 13వ తారీఖు రోజున చాలామంది చేస్తారమ్మా. ఆ 13వ తారీఖు రోజున కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ మా పీఠంలో కూడా మా సంస్థలో కూడా చేయడం జరుగుతుంది. కనుక ఎవరైనా చేయలేనటువంటి వారు ఉన్నా కానీ ఆ యొక్క వారాహి యజ్ఞంలో పాల్గొంటే గనక వాళ్ళకు 9 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా.